హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో ఇయర్ స్టార్టింగ్ నెగిటివ్గా ప్రారంభమైంది. ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ మనం అమెరికన్ మార్కెట్స్లో చూసాము. యుఎస్ మార్కెట్స్లో కొన్ని నెగిటివ్ న్యూస్ల కారణంగా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. డౌ జోన్స్ ఏకంగా 400 పాయింట్ల మేర నష్టపోయింది. 382 పాయింట్స్ డౌన్తో 1.25% వరకు నష్టపోయింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. అలాగే S&P 500 ఆల్మోస్ట్ 1.5% అండ్ నాస్డాక్ కూడా 1.5% మేర కోల్పోయింది. 2016 తర్వాత ఇయర్ స్టార్టింగ్ మొట్టమొదటి ట్రేడింగ్ డే రోజున ఈ స్థాయిలో సెల్లింగ్ అనేది మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. ఒకటి దీనికి జార్జియా ఎన్నికలు, జార్జియాలో సెనెట్ ఎన్నికలు కూడా ఒక దీనికి కారణంగా చెప్పుకోవచ్చు అన్నది ఒక మాట అయితే వినిపిస్తుంది. బట్ స్టిల్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుందని అనుకోవాలి దీన్ని బట్టి చూసుకున్నట్టయితే. ఎందుకంటే అక్కడ మనకి ఈ జార్జియాలో ఎలక్షన్స్ అవుతున్న తరుణంలో జార్జియాలో మనకి ఈ ఎగువ సభకి పూర్తి స్థాయిలో మెజార్టీ వీళ్ళకు ఉండకపోవచ్చు జో బైడెన్కి అన్నది ఒక సంకేతం కూడా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ కూడా జార్జియాలో ఎన్నికల అధికారులకు ఫోన్ చేసి తమ వైపు మొగ్గు చూపేలా చేయండి అని చెప్పి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని చెప్పిన ఒక వార్త కూడా ఉంది. సో ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ కోడ్ కానీ, స్టిమ్యులస్కి సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్కి కానీ జో బైడెన్ ప్రభుత్వానికి మద్దతు రావాల్సిన అవసరం ఉంటుంది ఎగువ సభ నుంచి. బట్ ఒకవేళ కనుక వాళ్ళకు పూర్తి స్థాయి మెజారిటీ లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్లో కొద్దిగా ఈ సెల్లింగ్ కూడా మనం వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికన్ మార్కెట్స్ నుంచి వస్తున్న సంకేతాలు బట్టి చూస్తే మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన మార్కెట్స్ రికార్డు స్థాయిల దగ్గర దూసుకుపోతున్న తరుణంలో ఇక్కడ కొద్దిగా ఈరోజు బ్రేక్ పడే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మిడ్ సెషన్ తర్వాత మళ్ళీ మార్కెట్స్లో ఎలాంటి యాక్టివిటీ ఉంటుందో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో అప్రూవల్ బేస్డ్ ఆన్ అడిక్వేట్ సేఫ్టీ డేటా. భారత్ బయోటెక్ చీఫ్ కృష్ణ ఎల్లగారిని మాట్లాడుతూ అటు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలను ఒత్తికి ఆరేశారు. ఎందుకంటే అడిక్వేట్ సేఫ్టీ డేటా ఉంది, సేఫ్టీ డేటా లేకుండా తమ వ్యాక్సిన్కి ఆమోదం తెలిపారన్నది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం SIA అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వ్యాక్సిన్ ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తారు? ప్రపంచంలో ఏ దేశం కూడా ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఆమోదం తెలిపేందుకు ధైర్యం చేయని పక్షంలో అందరికంటే ముందు మనం ఎలా వ్యాక్సిన్ని ఆమోదింపజేస్తాం? ఇండిజినస్గా తయారయ్యి ఇండియాలో ఫుల్ ఎఫికసీ ఉండి ఇక్కడ దాదాపు 25,000-30,000 వాలంటీర్స్ మీద పరీక్షించిన డేటా కాదని చెప్పి వాళ్ళకి ఎలా ఇస్తారు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ బ్యాక్ బోన్ లాంటిది, భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ కేవలం ఒక బ్యాకప్ లాంటిది మాత్రమే అంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తూర్పారబట్టారు. సో ఎట్లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఫుల్ లెంత్ ఎఫికసీ ఉన్న వ్యాక్సిన్ తమది అని చెప్పి ఫైనల్గా ఆయన చెప్పడం మనం చూస్తున్నాము. అండ్ నో ప్లాన్స్ టు ఎంటర్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ సేస్ రిలయన్స్. సో రిలయన్స్ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఎంటర్ అయ్యే ఆలోచన తమకు ఏదీ లేదు. తమకు భూమిని ఏమీ తీసుకోలేదు, ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా వ్యవసాయం చేసి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయాలన్న ఆలోచన తమకు ఏమాత్రం లేదని చెప్పి రిలయన్స్ ప్రకటించింది. ఎందుకంటే రిలయన్స్ జియోకి సంబంధించిన టవర్స్ని వివిధ ప్రాంతాల్లో ధ్వంసం చేస్తున్న తరుణంలో రిలయన్స్ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనకి రిలయన్స్కి అనుకూలంగా ఉండేందుకే వ్యవసాయ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారని చెప్పి కొంతమంది ఊహాగానాలు, కొంతమంది పుకార్లు రేకెత్తిస్తున్న తరుణంలో ఇదొక భారీ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ భారీ ప్రకటన చేయడం వల్ల సెబీ ఏదైతే ఈ ఫైన్ విధించిందో రిలయన్స్ పెట్రోలియం కేసులో దాన్ని ఎవరు పట్టించుకోకుండా పోయారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ మీద, SEZ మీద, అలాగే రిలయన్స్ మీద దాదాపు 40-50 కోట్ల రూపాయల మేర పెనాల్టీ విధించిన సంగతి సెబీ మనకు తెలుసు. బట్ దాన్ని ఎక్కడ పట్టించుకోలేకుండా ఇదొక మేజర్ ప్రకటన అయిపోయింది రిలయన్స్ నుంచి చూస్తే. అండ్ ద బుల్స్ కీప్ స్కేలింగ్ న్యూ హైస్.
సో మన మార్కెట్స్ కూడా దేశంలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ జాబితాలో చేరింది. ఎందుకంటే గత 3 నెలల్లోనే ఆల్మోస్ట్ 24.5% రిటర్న్స్ని, గత 6 నెలల్లో 34% రిటర్న్స్ని మన మార్కెట్స్ ఇవ్వడం చూసాం. కొరియా, బ్రెజిల్ తర్వాత మన మార్కెట్స్ అంత బెస్ట్ పర్ఫార్మింగ్ మార్కెట్స్గా ఉన్న ఎమర్జింగ్ మార్కెట్స్లో. తర్వాత ఫిలిప్పీన్స్, రష్యా, తైవాన్, థైలాండ్, జపాన్, హాంకాంగ్, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ ఉండడం మనం చూస్తున్నాము. ఫియట్ క్రిస్లర్ టు ఇన్వెస్ట్ $400 million ఇన్ ఇండియా ఆపరేషన్స్ ఓవర్ 2 years. ఇదొక మేజర్ న్యూస్. సో ఫస్ట్ పేజ్లో అయితే భారత్ బయోటెక్ గురించి, అటు ఎకనామిక్ టైమ్స్లో అలాగే ఉంది, అండ్ మన బిజినెస్ స్టాండర్డ్ కూడా ఎక్కువ ఇదే అంశానికి ఫోకస్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఫార్చ్యూన్ యాడ్స్ ఫీచరింగ్ సౌరవ్ గంగూలీ హాల్టెడ్. సో హెల్తీ హార్ట్ అని చెప్పి ఫార్చ్యూన్ యాడ్స్ ఏదైతే సౌరవ్ గంగూలీని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి యాడ్ రన్ చేస్తుందో దాన్ని హాల్ట్ చేశారు. ఎందుకంటే ఆయన హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ నుంచి దాని మీద రకరకాల మీమ్స్ వస్తున్నాయి. అందుకని ఈ తరుణంలో యాడ్స్ ఆఫ్ చేశారని చెప్పి ఫార్చ్యూన్ కంపెనీ చెప్తోంది. అలాగే స్ట్రాంగ్ డిమాండ్ డీలెవరేజింగ్ టు హెల్ప్ రైన్ ఇండస్ట్రీస్ కీప్ మొమెంటమ్. అల్యూమినియంకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మళ్ళీ పెరుగుతోంది. ఆ అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమైన క్యాల్సిలేటెడ్ పెట్కోక్, సిపిసి అండ్ కోల్ టార్ పిచ్, సిటిపి, వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి మనకి ప్రైజెస్ దాదాపు 60% వరకు పెరిగిన నేపథ్యంలో ఈ కంపెనీ మళ్ళీ ఒకసారి లైమ్లైట్లోకి వచ్చింది. దీనికి తోడు ఏదైతే రైన్ ఇండస్ట్రీస్కి యుఎస్ అండ్ కెనడాలో సబ్సిడరీ అనుబంధ సంస్థలు ఉన్నాయో వాటిని ఆ కంపెనీ విక్రయించింది దాదాపు 637 కోట్ల రూపాయలకు. ఈ డబ్బుల్ని వాళ్ళ అప్పులు తీర్చేందుకు కంపెనీ వినియోగించబోతోందనే వార్త మనం చూస్తున్నాము. ఓవరాల్గా డెట్లో ఈ అమౌంట్ దాదాపు 10% దాకా ఉంది. 637 కోట్లను అప్పు చెల్లించడానికి కంపెనీ వినియోగిస్తున్న తరుణము. ఒకటి, అప్పు తగ్గుతుంది. సెకండ్, అల్యూమినియంకి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆ అల్యూమినియం డిమాండ్కి, అల్యూమినియం తయారీకి అవసరమయ్యే వినియోగించే సిపిసి, సిటిపి ఈ కంపెనీ తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్టాక్లో మళ్ళీ మనం ఒక స్ట్రాంగ్ మొమెంటం చూస్తున్నాము. హౌఎవర్ స్ప్రెడ్స్ రోజ్ బై ఓవర్ 35% డ్యూ టు సప్లై షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్. సో రా మెటీరియల్ సప్లై షార్టేజ్ ఉంది కాబట్టి డిమాండ్ బాగా ఉంది, సప్లై లేని కారణంగా ఈ స్టాక్లో మనం హైయెస్ట్ జంప్ మనం చూస్తున్నాము. అందుకే ఈ స్టాక్లో కూడా యాక్టివిటీ మనకు బాగా కనిపించింది. ద స్టాక్ హ్యాస్ గెయిన్. గత 3 నెలల్లో ఆల్మోస్ట్ స్టాక్ 43% దాకా పెరిగింది. బట్ పీక్ ఎక్కడి నుంచో 430 రూపాయల నుంచి చూసుకుంటే స్టాక్ చాలా తక్కువగా కోట్ అవుతున్నట్టే లెక్క ప్రస్తుతానికి. బట్ డెట్ బాగా పెరిగింది కంపెనీకి, వివిధ కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక మొమెంటమ్ బేస్డ్గా దీన్ని తీసుకొని కొద్ది గొప్ప ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ అయిపోవడం మంచిది అన్నట్టుగా ఉంది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రాస్ బాటమ్ లైన్ ఫోకస్ టు నారో వాల్యుయేషన్ డిస్కౌంట్. సో మహీంద్రా కూడా మెల్లమెల్లగా లాస్ మేకింగ్ అయితే నష్టజాతక సంస్థలు, అనుబంధ సంస్థలు ఉంటాయో వాటిని వదిలించుకుంటుంది మెల్లగా. దానివల్ల ఏంటంటే భారం తగ్గబోతుంది. ఈ లెక్కన రీసెంట్గా కొరియన్ సబ్సిడీ సాంగ్యాంగ్ ని కూడా పూర్తిగా వాళ్ళు లాస్ మేకింగ్ కంపెనీ, దాన్ని కూడా వదిలించుకోబోతున్నారు. అండ్ ఇలా వివిధ సంస్థలు అంటే ఏవైతే అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు వాటిని మెల్లగా తప్పించుకుంటున్న ఈ తరుణంలో మహీంద్రా అండ్ మహీంద్రా బాటమ్ లైన్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అండ్ వాల్యుయేషన్ డిస్కౌంట్ ఏదైతే ఉందో అది మరింతగా ఇప్పుడు పూర్తిగా మళ్ళీ రీరేటింగ్ కావచ్చేమో మళ్ళీ అన్న ఒక అంచనాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 1/3 ఆఫ్ ది కంపెనీస్ ఫెయిర్ వాల్యూ, ఈ కంపెనీకి ఉన్న ఫెయిర్ వాల్యూ టెక్ మహీంద్రా, మహీంద్రా హాలిడేస్, మహీంద్రా ఫినాన్షియల్ సర్వీసెస్, మహీంద్రా లాజిస్టిక్స్ నుంచి ఆ ఫెయిర్ వాల్యూ వస్తుంది కంపెనీకి. ఇప్పుడు పీర్ యావరేజ్తో పోల్చుకుంటే 28% డిస్కౌంట్తో స్టాక్ దొరుకుతుంది. కాబట్టి రీరేటింగ్ జరగచ్చేమో అన్న ఒక వార్త మనం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి చూస్తున్నాము. సో ఈ స్టాక్ 750 రూపీస్ దగ్గర లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ట్రేడ్ అయింది. మళ్ళీ పీక్ వాల్యుయేషన్స్లోకి స్టాక్ వెళ్ళొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి 4 ఫిగర్ వైపు. నిఫ్టీ అట్ 15,800 క్వైట్ లైక్లీ బై డిసెంబర్. జెఫ్రీస్ చెప్తోంది బై 15 ఈ ఏడాది ఆఖరికి నిఫ్టీ 15,800 మార్కును చేరుకోవచ్చని. వివిధ బ్రోకింగ్ సంస్థలు చెప్తున్న లెక్కల ప్రకారం యాక్సిస్ సెక్యూరిటీస్ 14,600, క్రెడిట్ సుయిస్, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 14,500 నుంచి 15,200, 15,100 రేంజ్లో మన మార్కెట్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కొద్దిగా మార్కెట్స్ కన్సాలిడేషన్ దిశగా ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మన మార్కెట్స్లోకి ఎఫ్పిఐస్ నిధులు వెల్లువలా వచ్చి పడుతున్నందుకు ఈ గ్రోత్ మొమెంటం, ఈ జంప్ మనం చూస్తున్నాం మార్కెట్స్లో. బట్ ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఎవరు చెప్పలేరు, కానీ ఓవరాల్గా ఒక పాజ్ అయితే తీసుకోవచ్చు. జెఫ్రీస్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఏసీసీ,
హెచ్యుఎల్, కంకర్, మారుతి సుజుకి, ఎల్ఎన్టీ, టాటా స్టీల్ అండ్ డిక్సన్ టెక్నాలజీ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందనేది చెప్పి జెఫ్రీస్ అంచనా వేస్తోంది 2021లో. జొమాటో రెవెన్యూ దాదాపు 98% పెరిగింది. అట్ ది సేమ్ టైం దాని లాస్ 160% దాకా లాస్ పెరిగింది. సో జస్ట్ రెవెన్యూ నెంబర్స్ బాగా ఉన్నాయి, గ్రోత్ బాగా ఉంది. ఈ కంపెనీ ఐపీఓకి రాబోతున్న ఈ తరుణంలో ఈ నెంబర్స్ని మనం కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్స్ ఈవెన్ యాజ్ జాబ్స్ డిక్లేర్. సో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. పిఎంఐ 56.4గా ఉంది డిసెంబర్లో. ఎంప్లాయ్మెంట్ వరుసగా 9వ నెలలో కూడా మనం తగ్గడం చూస్తున్నాం. సో డేటా పాయింట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ మార్కెట్స్ మాత్రం అందుకు భిన్నంగా దూసుకుపోతుంది. ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. 3వ బెస్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్గా మన ఇండియా ఉంది, కొరియా, బ్రెజిల్ తర్వాత. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో భారత్ బయో చీఫ్ టేక్స్ ఆన్ సీరం ఇన్ వ్యాక్సిన్ వార్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కృష్ణయ్య గారి గురించి. ఫోమ్స్ ఫేస్ ఐటీ హీట్ ఓవర్ జిఎస్టీ ఎవేషన్. ఎల్ఎన్టీ అండ్ జీ గ్రూపుల ఆఫీసుల మీద కూడా జిఎస్టీ అధికారులు దాడులు చేశారు. చాలా సంస్థలు జిఎస్టీ ఎగ్గొట్టారని చెప్పి ఒక ఆరోపణల నేపథ్యంలో వీటి మీద కూడా దాడులు జరిగాయి. ఆర్బీఐ వాంట్స్ ఐడిబిఐ బ్యాంక్ టు ఎగ్జిట్ పీసీఏ బిఫోర్ స్టేక్ సేల్, ఇదొక వార్త. సో డేటా బ్రీచ్ ఆఫ్ డేటా 100 మిలియన్, దాదాపు 10 కోట్ల మందికి చెందిన క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ హోల్డర్స్ డేటా లీక్ అయిందన్న ఒక వార్త కూడా మనం చూస్తున్నాం. అలాగే లిమిటెడ్ నియర్ టర్మ్ గెయిన్స్ ఫర్ సింజీన్ ఇంటర్నేషనల్. సో సింజీన్ ఇంటర్నేషనల్ గ్రోత్, ఎందుకంటే స్టాక్ అనూహ్యంగా డబుల్ అయిపోయింది. మనం కూడా గతంలో ఈ వెల్త్ క్రియేటర్స్లో ఉన్న వాళ్ళకి స్టాక్ని ఇచ్చాము, బట్ ఆల్మోస్ట్ మనం స్టాక్ డబుల్ అయిన తర్వాత మనం ఎగ్జిట్ కూడా చేయించాము సింజీన్ ఇంటర్నేషనల్ని. సో ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఫార్మా స్పేస్లో. వాళ్ళు 2 అంశాలు బాగా కలిసి వచ్చాయి ఈ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి. ఒకటి COVID-19 కిట్స్ ఒకటి తయారు చేయడం కంపెనీ కలిసి వచ్చింది. అట్ ది సేమ్ టైం రెమ్డెసివిర్ ఏదైతే డ్రగ్ వినియోగిస్తున్నామో ఆ డ్రగ్కి సంబంధించి కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకోవడము కంపెనీ కలిసి వచ్చింది. కాకపోతే ఇప్పుడు మెల్లగా కేసుల సంఖ్య తగ్గుతోంది, అంటే కిట్ల అవసరం తగ్గుతోంది. రెమ్డెసివిర్ బదులు ఇప్పుడు ఏకంగా వ్యాక్సిన్ కూడా వస్తుంది కాబట్టి డబుల్ ఎఫెక్ట్, డబుల్ వ్యామీ కంపెనీకి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక బ్రేక్ పడే అవకాశం ఉంది. సో బెటర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా సాధ్యమైనంత వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిది అనేది అనలిస్టులు చెప్తున్న సలహా సింజీన్ ఇంటర్నేషనల్కి సంబంధించి. జనవరి లైక్లీ టు సీ ఐపీఓస్ వర్త్ 8,000 కోట్ల రూపాయలు విలువైన ఐపీఓలు జనవరిలో రాబోతున్నాయి. రైల్టెల్ కార్పొరేషన్ ఒకటి, ఇండిగో పెయింట్స్, హోమ్ ఫస్ట్ ఫినాన్స్ కంపెనీ, ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ అండ్ సూర్యోదయ స్మాల్ ఫినాన్స్, ఈ సంస్థలన్నీ కూడా ఐపీఓకు ఈ జనవరిలో రాబోతున్నాయి. 8,000 కోట్ల రూపాయల మేర సమీకరించబోతున్నాయి. మార్కెట్స్ కనుక అవి కూడా సపోర్ట్ చేస్తే ఈ ఐపీఓలు కూడా కొద్దిగా ఇనిషియల్ గెయిన్స్ తీసుకోవచ్చు. అయితే అందులో 2 ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి కాబట్టి కాస్త మనం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. స్టీల్ కంపెనీస్ ప్రైజెస్ బై అప్ టు 2,400 a ton, మోర్ హైక్స్ ఎక్స్పెక్టెడ్. మనం ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి దీపావళి అంతకంటే ముందు నుంచి కూడా స్టీల్ గురించి పదే చెప్తూనే వస్తున్నాము. ఈ మెటల్స్ ఈసారి బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి స్టీల్లో అనూహ్యమైన జంప్ మనం చూసాం. ఎందుకంటే చైనాలో ఐరన్ ఓర్ కొరత ఒకటి ఉంది, ప్రపంచవ్యాప్తంగా దీన్ని వేధిస్తున్న తరుణంలో స్టీల్ ధరలు బాగా పెరిగాయి. 1000 నుంచి 2,400 రూపాయల వరకు టన్నుకు మనం పెరగడం అబ్జర్వ్ చేయవచ్చు. అట్ ది సేమ్ టైం డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా లేదు, అది ఒక ఆందోళన కలిగించే విషయంగా ఉంది. గ్లోబల్ ప్రైజెస్ చూస్తే టన్నుకి దాదాపు $390 నుంచి $750 పెరిగింది. ఎన్ఎండిసి కూడా ఐరన్ ఓర్ ధరలను ఆల్మోస్ట్ 2,000 నుంచి 4,500, 5,000 రూపాయలకు పెంచడం వల్ల ఈ స్టీల్ రేట్ బాగా పెరిగాయి. ఇది స్టీల్ కంపెనీస్కి బాగా కలిసి వచ్చే అంశం. అందుకే స్టీల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా గత కొద్ది కాలం నుంచి చాలా బాగా పెరుగుతూ వస్తున్నాయి. మా వెల్త్ క్రియేటర్స్ కోసం రికమెండ్ చేసిన, దీపావళి కోసం రికమెండ్ చేసిన టాటా స్టీల్ లాంగ్ కూడా అప్పటికే మనకు ఆల్మోస్ట్ 25-30% దాకా రిటర్న్స్ ఈ మధ్య ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అలాంటి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేసి ట్రెండ్ని బట్టి చూసి, అంటే జస్ట్ స్టాక్ని ఇవ్వడం కాకుండా ఎగ్జాక్ట్ టైమింగ్తో ఇవ్వడం అనేది మన ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు, లేదంటే ఎక్స్పర్టైజ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఎక్స్పర్టైజ్ని మీరు కూడా వినియోగించుకోవచ్చు. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ బిడ్డర్స్ ఆఫర్ 0 వాల్యుయేషన్ ఫర్ షేర్స్. సంస్థకి దాదాపు 1,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ చూస్తే వాల్యుయేషన్ ఉంది. కాకపోతే బిడ్డర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఈ షేర్స్కి విలువ ఏమాత్రం కట్టకుండా ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఈ 1,000 కోట్లు 980 కోట్ల రూపాయల విలువ ఏం చేయాలి, షేర్ హోల్డర్ల
అందరూ జీరో అయిపోతారు. ఎందుకంటే 35-40 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది కాబట్టి, 30 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది కాబట్టి ఇది జీరో అయిపోతుందన్న ఆందోళన కూడా ఉంది. గతంలో మనం ఇట్లాంటి బ్యాంక్రప్సీ కేసులు అయినప్పుడు లైక్ భూషణ్ స్టీల్ అండ్ బినానీ సిమెంట్స్ ఇష్యూలో కూడా మళ్ళీ వాళ్ళు సపరేట్గా లిస్ట్ చేశారు. మళ్ళీ అక్విజిషన్ అదంతా పూర్తయిన తర్వాత మరి ఈ కంపెనీస్ కూడా అలాగే లిస్ట్ చేస్తాయా లేదా, ఈ షేర్ హోల్డర్ల పరిస్థితి ఏంటి, 940 కోట్ల రూపాయల విలువైన ఈ షేర్ల వీటిని ఎక్కడ రైట్ ఆఫ్ చేస్తారా, లేకుంటే ఈ షేర్ హోల్డర్ పరిస్థితి ఏంటనేది ఇంకా దీని గురించి చర్చలు అయితే నడుస్తున్నాయి. బట్ చూడాలి ఏమవుతుందని చెప్పి. మొత్తానికైతే కంపెనీ ఇక జనాల్ని పూర్తి నట్టేట ముంచి ఇబ్బంది పెట్టారు. ఆల్మోస్ట్ ప్రిన్సిపల్లోనే 90%, 95% దాకా ప్రిన్సిపల్ ఎరోడ్ అయిపోయింది ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. నో ప్లాన్స్ టు ఎంటర్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ మనం ఆల్రెడీ చూసాము. అయితే వీళ్ళు కోర్టుకు కూడా వెళ్తుంది. ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పి తమ ఆస్తుల ప్రొటెక్షన్ చేయమని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో అది ఒక మేజర్ ఇది చూస్తున్నాం మనం. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. అండ్ ఇంకొక విషయం నేను మర్చిపోయాను, నేను చెప్దాం అనుకున్నాను. ఒక హెల్త్ కేర్ ప్లాన్ ఒకటి ఆలోచిస్తున్నారు శేషి గారు. హెల్త్ కేర్ సెగ్మెంట్లో కొన్ని ప్లాన్స్ అనుకున్నాయి. కొన్ని లైక్ మైండెడ్ పీపుల్ కోసం చూస్తున్నాము. అంటే మన కమ్యూనిటీలో చాలామంది, అంటే మన వ్యూయర్స్లో కానీ సబ్స్క్రైబర్స్లో కానీ చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు, మెడికల్ డాక్టర్స్. సో మెడికల్ డాక్టర్ మీరు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా ఒక్కసారి ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, జస్ట్ మనం ఐడియా షేర్ చేసుకోవడానికి ఒక ప్లాన్ వర్కౌట్ చేసేందుకు మీ సహకారం కూడా కోరుతున్నాము. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇఫ్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే 7995127008. ఐ రిపీట్ 7995127008. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పినా కూడా మేమే పర్సనల్గా ఫోన్ చేసి శేషు గారు మాట్లాడతారు. ఈ నెంబర్ మీకు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా ఉంటుంది, profitmaster.in వెబ్సైట్లో పైన మనం నెంబర్ చూడొచ్చు. ఆ నెంబర్కి ఒక్కసారి మీరు జస్ట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మేమే ఒకసారి ఫోన్ చేసి మెడికల్ డాక్టర్స్తో మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్.